చూడాలనుంది. ఇవాళ అనుకోకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. మా వాళ్ళకి టైం చెప్పదా, కొంచెం అన్ని పర్ఫెక్ట్గా చేతికి వచ్చాక టైం చెప్పమంటే టైం ఇచ్చారు. డెఫినెట్గా నేను చెప్తున్నాను, మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు, ఇట్లా ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి. ఎందుకంటే ఆయన అంటే మీ గాడ్ అని నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. ప్రస్తుతానికి 2 years బ్యాక్ ఆయన యూనివర్సిటీలో జాయిన్ చేసుకున్నారు. నేనేదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని. లేదురా నీకు టాలెంట్ ఉందో రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన. ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు. వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశాను. ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్ గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు, అందులో డౌటే లేదు. అంటే కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే దగ్గర చేర్చుకుంటాడు. అలాంటి ఆయనతో నేను ఒక 2 సంవత్సరాలు జర్నీ చేసి ఆయన మాటలు వింటూ ఆయనకి దగ్గరగా ఉంటూ పొద్దున్నే లేకగానే ఆయన వాయిస్ మెసేజ్ చూసుకుంటూ ఉన్నానంటే నేను ఇంకా చాలా చాలా అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నాను. నేను ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను, మీరు అరిచి అరిచి మీ గొంతులు పోతాయి. నేను చెప్తున్నా, సినిమా ప్రతిరోజు ప్రతి క్షణం నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఇస్తూనే ఉన్నాడు ఆయన. ఇది కానీ దీన్ని యాక్చువల్గా మిమ్మల్ని ఊహించుకుంటూ నేను చూసుకుంటున్నా. మీకు ఈరోజు నిజంగా ఒక 12 సంవత్సరాల తర్వాత ఇలాంటి పాట మిమ్మల్ని ఆయన చేశారు అంటే కేవలం మనందరి కోసం. ఎందుకంటే ఆయన్ని చాలా మంది మనం ఇలాంటి సాంగ్స్లో వీటిలో మిస్ అయ్యాం. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ సాంగ్స్, ఈ సినిమాలో సాంగ్స్ ఆయన ఎంత కష్టపడ్డారో ప్రతి క్షణం మీరు చూస్తారు. ఒక్క 2 minutesలో మీరు సాంగ్ చూస్తారు. ఇప్పటికే మీకు ఓపికంగా ఇంకొక 5 minutes పడుతుంటారు. చాలా చెప్తాను, ఎంతసేపు వెయిట్ చేసినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. కటౌట్ ఇవ్వండి, మారుతున్నాకి కటౌట్ ఇవ్వండి. అప్పుడు కటౌట్ ఇవ్వండి, మారుతున్నాకి. ఏమంటా కటౌట్ మారుతున్నాక నువ్వు, కటౌట్ మారుతున్నాక నువ్వు. మా మనిషి ఫ్యానే, దాని నుంచి మీ అందరిలోకి పెద్ద ఫ్యాన్ ఎవరండి? ఆ మాట అనకూడదు, ఎందుకంటే అందరం పెద్ద ఫ్యాన్స్ అంటారు. ఎందుకంటే మనసులో మీరు ఆయన మీద పెంచుకున్న ప్రేమ. కటౌట్ తీసుకో, కటౌట్. ఎన్నిసార్లు బోర్ కట్టదు ప్రభాస్ అన్న కటౌట్ అంటే. మీరు ఇచ్చింది నేను అది ఆల్రెడీ చూసుకున్నాను. రాజా సాబ్ ఏదిరా మీ బాధ? పుట్టలో చేపడితే కుట్టడా జీవన రాక్షసుండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా ఓపికగా కూర్చున్నారు. రెడీనా? ఓకే, ఒక్క 2 minutes వెయిట్ చేయండి, ఈలో పని రెడీ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, తెలుసుకోవాలనుకుంటున్నాం. ప్రభాస్ గారితో మొదటి సినిమా ఓకే